క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా మీకు శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను. అలా కావాలంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి, విని దీవించబడాలి. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఆదికాండం 32వ అధ్యాయం 9-11 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా దయచేసి నన్ను తప్పించుము. ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలుములో కరిగించి ఇలాంటి ప్రార్థన మోసలో పోయాలి. యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదహరించడంతో మొదలుపెట్టాడు ప్రార్థన. యాకోబు చేసిన ఆ ప్రార్థనంతా కూడా దేవుడు చేసిన వాగ్దానంపైనే ఆధారపడి ఉంది. నువ్వు మాట ఇచ్చావు కదా అని 2 సార్లు ఈ ప్రార్థనలో అన్నాడు. ఇలా అనడంలో దేవుణ్ణి బొట్టులో వేసుకున్నట్టే అయింది. తన వాగ్దానాల ద్వారా దేవుడు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంటాడు. దేవా, నువ్వే అన్నావు కదా అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు. తాను మాట ఇచ్చిన ప్రకారంగా నెరవేర్చవలసిందే. ఈరోజు రాజే తను ఇచ్చిన మాట కట్టుబడి యోహాను యొక్క తలని నరికించాడు కదా. ఇక దేవుడు మాట తెప్పడం ఎలా సాధ్యం? మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి. ఇంకా దాన్ని చేతబట్టుకుని పరలోక ద్వారాలను కూడా ప్రద్దలగొట్టే శక్తిని సంపాదించుకోవచ్చు. మన విజ్ఞాపనలు సూటిగా ఖచ్చితంగా ఉండాలి. ప్రత్యేకమైన విషయాల గురించి మనం ప్రార్థించాలనేది దేవుని అభీష్టం. శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు. నేను నీ కొరకు ఏమి చేయాలనుకుంటున్నావు అని. దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనలకు జవాబు రావడం లేదని దిగులు పడుతుంటాం. మన ప్రార్థనలు డొంక తిరుగుడుగా ఉండడమే దీనికి కారణం. నీకు కావలసింది ఏమిటో స్పష్టంగా అడగాలి. ఖాళీ బ్యాంకు చెక్కు నీ దగ్గర ఉంది. నీకు కావలసిన మొత్తం దానిలో నింపి పూర్తి చేసి యేసు పేరట దాన్ని పరలోకంలో ఇచ్చి నీకు కావలసినంత మొత్తాన్ని పొందు. దేవునితో వ్యవహరించడం నేర్చుకో. ఆ ఖాళీ బ్యాంక్ చెక్ మీద నీకు అవసరమైనవన్నీ రాసుకుని యేసు పేరిట దాన్ని పరలోకంలో ఇచ్చి కావలసినంత దాన్ని సంపాదించుకో. మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా అంటుంది, నా జీవిత కాలంలోని సంవత్సరాలన్నిటిలో ప్రతిరోజు ఒక విషయం ఉన్న కొద్దీ మరీ నాకు అర్థమవుతూ వచ్చింది. అదేంటంటే దేవుని మాట గురించి ఎలాంటి సందేహం లేకపోవడం, ఆయన అన్న మాటల్ని తప్పగా నెరవేరుస్తాడని నమ్మటం, తన నీతిని కృపని కనుపరిచి ఆయన పలుకుల్ని స్వీకరించటం, ఆయన వాగ్దానాల్లోని ప్రతి అక్షరాన్ని యథాతథంగా నమ్మి నిరీక్షించటం. ఇవే క్రైస్తవ జీవితంలో గోచరమయ్యే శక్తి, ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు. క్రీస్తు మీకు ఇచ్చిన మాట వాగ్దానం, ఆయన మీకోసం చేసిన త్యాగం, ఆయన చిందించిన రక్తం, వీటన్నిటినీ వెంట తీసుకువెళ్ళండి. పరలోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూద్దాం. దేవుని ప్రజలారా, దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు మాట ఇచ్చిన దాన్ని 100% నెరవేరుస్తాడనే బలమైన సంకల్పం నువ్వు కలిగి ఉన్నావా? వాగ్దానానికి హక్కుదారురాలిగా ప్రార్థించేటటువంటి ధైర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అలా నువ్వు ప్రార్థించినప్పుడు సమయోచితమైన సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడిగానే ఉన్నాడు. యాకోబు తన పితరుల దేవుడైన అబ్రహాము దేవుడైన ఇస్సాకు దేవుడైన తన పితరుల దేవుడైన యెహోవాని వాగ్దానపూరితంగా అడిగి సంపాదించుకున్నాడు కదా. అలాగే మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన మన యెహోవా తండ్రిని ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామం పేరట అడిగి సంపాదించుకోవడం సాధ్యమే కదా. అట్టి శుభ నిరీక్షణతో, చెక్కు చెదరని విశ్వాసంతో ప్రార్థించి విజయాన్ని పొందుకోవడం సాధ్యమే కదా. అలా ప్రార్థించి దేవుని కృపను పొందుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఈ చిరు సందేశాన్ని ఆలకించిన నీ ప్రజలను సమృద్ధిగా దీవించి మనుషుల మాటల మీద కాక నీ మాట మీద ఆనుకుని, నీ వాగ్దానం మీద ఆనుకుని
విశ్వాస సహితమైన ప్రార్థన చేసి అద్భుతమైన జవాబులు పొందగలిగేటటువంటి కృపను వారికి సమృద్ధిగా దయచేయమని, అట్టి విశ్వాసములో వారిని బహుగా ఎదిగింప చేయమని, నీ యొద్ద నుండి నూరంతల ఫలాన్ని చూడగలిగే ధన్యతను వారికి మెండుగా దయచేయమని ఈ మనవులన్నీ నజరేయుడైన పరిశుద్ధుడైన యేసు దివ్య నామమున అడిగి వేడుకుని పొందియున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.